ఏపీ ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా 8 అంశాలపై శ్వేతపత్రాలను విడుదల చేసేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం మంత్రులతో ఓ కమిటీ వేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ కమిటీలో మంత్రులు పయ్యావుల నాదెండ్ల, అనిత, అనగాని ఉంటారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అయితే రేపు జరగనున్న కేబినెట్ భేటీలో దీనిపై నిర్ణయం తీసుకునే ఛాన్స్ కనిపిస్తోంది. ఏపీ కేబినెట్ భేటీకి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, గడిచిన 5 ఏళ్లలో వైసీపీ అధికారంలో ఉండగా రాష్ట్రంలో జరిగిన విధ్వంసం దాన్ని పూర్తి స్థాయిలో ప్రజల ముందు ఉంచాలని నిర్ణయించిన చంద్రబాబు నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ 8 శ్వేతపత్రాలు విడుదల చేయాలని నిర్ణయించింది. 8 శ్వేతపత్రాలకు సంబంధించి రేపు జరిగే కేబినెట్ లో ఈ ఎన్డీఏ సర్కార్ ఒక కీలక నిర్ణయం తీసుకోబోతుంది. ఈ శ్వేతపత్రాల రూపకల్పనకు సంబంధించి ఒక మంత్రుల కమిటీని వేసే యోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. రేపు కేబినెట్ ఈ కమిటీని నిర్ధారించి ఆమోదించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక కమిటీ సభ్యులుగా పయ్యావుల ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల, సివిల్ సప్లైస్ మినిస్టర్ నాదెండ్ల మనోహర్, హోంమంత్రి అనిత, అదేవిధంగా అనగాని సత్యప్రసాద్, ఎవరైతే రెవెన్యూ అండ్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ మంత్రి అనగాని సత్యప్రసాద్, వీరు నలుగురిని సభ్యులుగా కమిటీని వేస్తారు. ఈ కమిటీ శ్వేతపత్రాల రూపకల్పనపై అధికారులతో చర్చించి ఫైనల్ గా శ్వేతపత్రాలను రెడీ చేస్తారు. రేపటికల్లా కేబినెట్ లో ఈ మంత్రుల కమిటీ వేసే అంశంపై తుది నిర్ణయం కూడా రేపు కేబినెట్ లో తీసుకునే అవకాశం కనిపిస్తోంది. కాబట్టి ఎప్పుడైతే ఈ కమిటీని ఏర్పాటు చేస్తారో ఈ కమిటీ ఆయా శాఖల్లో ఎక్కడెక్కడ ఏదైతే నిధుల దుర్వినియోగం కావచ్చు లేదా శాఖల్లో అధికార దుర్వినియోగం కావచ్చు ఏం జరిగింది అనేది పూర్తి స్థాయిలో ఒక శ్వేతపత్రాన్ని, అంటే ఆ శాఖకు సంబంధించి A to Z వైసీపీ హయాంలో ఏం జరిగింది అంతా కూడా ఒక శ్వేతపత్రం రూపంలో వరుసగా విడుదల చేయబోతున్నారు. గతంలో కూడా 2014, 2019 మధ్య కూడా ఇదే విధంగా కాంగ్రెస్ హయాంలో జరిగినటువంటి అవకతవకలకు సంబంధించి శ్వేతపత్రాలు అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు విడుదల చేశారు. ఇప్పుడు మరోసారి 5 ఏళ్ల వైసీపీ విధ్వంసానికి సంబంధించి శ్వేతపత్రాలు విడుదలకు రేపు కేబినెట్ లో కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. దీంతో పాటు మరో కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకోబోతున్నారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఏదైతే ఉందో ఆ పేరును తిరిగి పునరుద్ధరించడం, 5 సంతకాలు ఏవైతే చేశారో 5 సంతకాలను తిరిగి ఆమోద ముద్ర వేయడం, 5 సంతకాలకు ముఖ్యమంత్రి అయిన వెంటనే. అదేవిధంగా ఇంకొక కీలకమైన నిర్ణయం ఏదైతే అడ్వకేట్ జనరల్ నియామకానికి సంబంధించి నూతన అడ్వకేట్ జనరల్ నియామకం సంబంధించి దమ్మాలపాటి శ్రీనివాస్ ఎవరైతే నియమించారో దానికి కూడా రేపు కేబినెట్ లో ఆమోద ముద్ర వేసే అవకాశం ఉన్నట్టుగా మనకు తెలుస్తోంది.